వీడి కంటే ఎక్కువ అయితే నాకు ఎవరు ఎక్కిరించదు. ఫోన్ చేసి మరీ చెప్పాడు ఇలా చేయరా అలా చేయరా అని. గుర్తు పెట్టుకోండి. సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ వ్లాగ్. ఈరోజు అయితే కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నా. ఎలాంటిదంటే, ఇఫ్ మీకు వీడియో స్టార్ట్ చేయాలి అంటే, ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయాలి అనే కాన్సెప్ట్ ఉంటే మాత్రం కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం కానీ కెమెరా ఫేర్ ఉంటే ఒక ఐడి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్లో కలల సేన అని ఉంటుంది, దానికైతే ఒకసారి విజిట్ కండి. చెప్తున్నా కదా, 200% మీకు కెమెరా మీద ఉన్న ఆ ఒపీనియనే మారిపోతుంది. ఫేస్ క్యామ్ కానీ ఏదైనా చేయాలనుకుంటే మీకు కెమెరా ఫియర్ పైన ఉన్న ఒపీనియనే మారిపోద్ది. అలా ఉంటుంది, ఒకసారి విజిట్ కండి. అండ్ ఇంకా చెప్పాలనుకుంది ఏంటంటే, ఇక స్టార్ట్ చేస్తున్నాం. ఇక మంచిగా అయితే సపోర్ట్ వస్తున్న కొద్దీ కొందరు అయితే సపోర్ట్ చేస్తున్నారు, అండ్ మరికొందరు అయితే చూసి వెళ్ళిపోతున్నారు. సో కొంచెం ఆగి కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా గుద్ది పైన కనబడుతున్న లైక్ బటన్ని లైక్ కొడితే ఇక చిన్న మోటివేషన్ లాగా అయితే ఉంటుంది. ఇలాంటి కంటెంట్ మళ్ళీ ఇంకొంచెం బెటర్గా చేయాలి అనే కాన్సెప్ట్ అయితే పుడుతుంది. చాలా చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో టైం మారుతుంది. మళ్ళా కలిసిండు. షాక్కి పోతున్నా. లేదు, ఆటో ఎక్కిచ్చిన ఆడికెళ్ళి మళ్ళీ దిగిపోయిన వీడియో కోసం నడుచుకుంటేనే చెప్పన్నా. సబ్స్క్రైబ్ యూట్యూబ్ లో రాకొచ్చింది మరా. సో చేశారని కోరుకుంటున్నా. అండ్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే, అసలు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే చెప్తాను, ఆగండి. ఇప్పుడు ఏంటంటే, మిడిల్ క్లాస్ మనము, మరీ అంత రిచ్ కాదు, మిడిల్ క్లాస్. ఇక అందరికి ఉంటుంది కదా, పేరెంట్స్ని ఇంట్లో కూర్చోబెట్టుకొని వాళ్ళకు 3 పూట్ల అన్నం పెట్టి ప్రశాంతంగా చూసుకుంటే చాలు అని. అదే రీజన్ మనకైతే. సో చేయాలి, 100% చేయాలి. ఎంత కష్టం ఉన్నా పర్లేదు, ఈరోజు కాకపోతే రేపు ఎలా అయినా సరే వాళ్ళనైతే ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయాలి అనే గోల్ అయితే ఉంది. చూద్దాం ఎంత టైం పడుతుందో, చేసుకుంటూ పోదాం. రెస్పాన్సిబిలిటీ అన్ని ఒకరినే మేనేజ్ చేయాలి. ఇక వాళ్ళకు కూర్చోబెట్టి 3 పూట్ల అన్నం పెట్టి, ఇక బాధ్యతలన్నీ ఉన్న బయట నుంచి ఏది ఉన్నా నన్ను అడిగి అంటే, ఎలా అంటే ఏది ఉన్నా సరే చెయ్యాలి అంటే మాత్రం ఫస్ట్ నేనే గుర్తు రావాలి. ఏదైనా ఎలా అంటే, ఇప్పుడు ఏమైనా అయిందనుకో, మావాడు ఉన్నాడు, వాడు చూసుకుంటాడు అనే ప్రౌడ్ ఫీలింగ్ అయితే వాళ్ళకు రావాలి. అలా చేయాలనే ప్లాన్ ఉంది. సో చూద్దాం ఎంతవరకు అయితే పోతుంది ఈ జర్నీ, చేసుకుంటూ పోదాం. అండ్ ఇలాగే కన్సిస్టెన్సీ అయితే 100% చేయాల్సిందే, తప్పదు. మంచిగా ఉన్నా మంచిగా లేకున్నా, వ్యూస్ వచ్చినా రాకున్నా, కన్సిస్టెన్సీ అయితే ఆపకూడదు. డైలీ ఒకటి 100% ఇదైతే చూద్దాం ఎన్ని రోజులు. మీ సపోర్ట్ అయితే బాగానే వస్తుంది, చూస్తున్నా మంచిగానే వస్తుంది రీచ్ అయితే. స్టార్టింగ్ స్టేజ్లోనే మ్యాక్సిమం ఎవరికంతా ఉండదు, బట్ మనకైతే ఉంటుంది. అదంతా మీ వల్లే. సో అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తారనేసి కోరుకుంటున్నా. సో ఇంకా ముందుకు వెళ్ళిపోతే, అదే పెద్ద కథ కాదు ఇదంతా చేయడానికి. సో కొద్దిగా టైం పడుతుంది అంతే. ఏదన్నా స్టార్టింగే రావాలి అంటే కుదరదు కదా, దేనికైనా టైం పడుతుంది. సో బీ పేషెన్స్. వస్తుంది, మెల్లగా వస్తుంది, టైం పడుతుంది, కానీ 200% అయితే వస్తుంది. ఇలాగే చేసుకుంటూ పోతున్నాం. అయితే చాలామంది నారాయణగిరిలో స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే మనం వ్లాగ్ తీసుకుంటూ ముంగట వెళ్ళిపోతుంటే
అందరూ పిలిచి మరి ఛానల్ ఏందనేది చెప్తున్నారు. సో కొంతమంది అయితే మన షాప్ను కూడా కవర్ చేయ కొద్దిగా పేరు చెప్పని అంటున్నారు. సో మనం చేస్తే అట్లా అంత స్పీడ్ అంత ఫాస్ట్గానే చేసేస్తే ఇక స్పాన్సర్ డబ్బుల కోసమే చేస్తుండే పేరు వస్తుంది. మనకైతే అది వద్దు. ఏదున్నా న్యాచురల్గానే ఉండాలి. తర్వాత చూసుకుందాం ఏదున్నా. అండ్ ఇక వెళ్ళిపోతే ఇక మధ్యాహ్నం అయింది, తినడానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ టిఫిన్ చేసి లంచ్ చేసి రావాలి. మన దగ్గర అయితే బైక్ లేదు, ఆటోకి వెళ్ళాలి. అన్నీ ఫుల్ఫిల్ చేయాలి, ప్రతి ఒక్కటి చేస్తాను. 100% అయితే చేస్తాను, ఎత్తుపోను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా త్వరగా చేస్తాను. చేస్తారు కదా, తెలుసులే. మీరు చేస్తారు, మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తారు. అండ్ అయితే పబ్లిక్లో వీడియో తీయాలంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం బాయ్స్ని కవర్ చేయొచ్చు, బట్ గర్ల్స్ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి అయితే గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే వాళ్ళు బాగా రెస్పెక్ట్ ఇస్తారు, ప్రైవేట్గానే ఉండాలి. వాళ్ళ సిస్టర్ అయినా సరే, మదర్ అయినా సరే, ఎవరైనా సరే ప్రైవేట్గానే ఉండాలి అన్నట్టు ఉంటారు. సో వాళ్ళను అయితే ఒకవేళ క్యాప్చర్ చేసుకున్నా మొత్తం ఎడిట్లో అయితే తీసేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మెల్లగా చేసుకుంటూ ఎవరు ఇక చెప్పినట్టే అన్న అయితే పిలుస్తుండే, ఎవరో వెళ్ళిపోతే ఏమంటుండో. సో అదే మన ఇది షాప్ని కవర్ చేయమంటుండు. ఇది అలంకార్ బేకరీ అనుకుంటే, ఇది బజరంగ్ దళ్ గల్లీలోనే ఉంటుంది. అది ఒకసారి చేయమని అంటుండ్రు, చేద్దాం, అట్లేం లేదు. బట్ మళ్ళీ స్పాన్సర్షిప్ కాదు చూడండి, ఏదో ప్రమోషన్ లెక్కనే కాదు. నార్మల్గా చెప్పిండు, మంచిగా చేస్తున్నావు, ఇలాగే కంటిన్యూ చేయి, అందరూ బాగా చేస్తున్నావు. మళ్ళీ ఇట్లా చేసుకుంటూ పోతే అందరు అడుగుతున్నారంట ఎవరని. అదే అంకుల్ అయితే లేడీరా, అప్పుడే కలిసిండు మార్నింగే. సో అట్లనే వెళ్ళిపోతున్నాం, ఇలాగ అన్ని కవర్ చేసుకుంటూ. సో మీలో ఎవరికైనా స్టార్ట్ చేయాలనే కాన్సెప్ట్ ఉంటే మాత్రం చేయండి, ఎలాంటి సిగ్గుపడకండి. స్టార్టింగ్లో ఉంటుంది అంతే. నేను ప్రతిసారి చెప్పుకుంటూ వస్తున్నా, స్టార్టింగ్లో మాత్రమే ఉంటుంది ఆ ఫియర్. తర్వాత అయితే చేస్తున్న కొద్దీ అది పోతూ ఉంటుంది. ట్రై అయితే చేయండి. అండ్ చేద్దాం, మనల్ని చూసి ఇంకెవరైనా స్టార్ట్ చేస్తారేమో అన్నట్టు చేద్దాం. అండ్ నారాయణఖేడ్ నుంచి అయితే నాకు తెలిసి ఒకరే ఉన్నారు అనుకుంటా ఇలా వ్లాగ్ తీసుకుంటూ చేయడం అనేది. పేరంత ఐడియా లేదు, బట్ ఒకరే ఉన్నట్టు ఐడియా. సో మనం చేద్దాం. అయ్యా ఎవరు చేయకపోతే దానికి వాల్యూ ఉండదు కదా. మంచి కాన్సెప్ట్ ఉండాలి, అంటే స్కిల్స్ ఉండాలి, ఎడిటింగ్ ఉండాలి, అంతే. పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే జీరో. మనం చేసే డైలీ వ్లాగ్స్ అంటే ఇప్పుడు మనం చేసే పనులే. నేనేదో పెద్దగా దీంట్లో సాధించింది ఏం లేదు, బట్ ఏంటంటే చేసే పనులే, వాటిని కవర్ చేసుకుంటూ అప్లోడ్ చేయడానికి ఎందుకు మనకు సిగ్గు, చెప్పండి మీరే. అట్లని మెల్లమెల్లగా చేసుకుంటూ పోతున్నాం. సో మీలో ఎవరికైనా స్టార్ట్ చేయాలి అని ఉంటే మాత్రం చేయండి. నేను ప్రతిసారి అంటున్నా, స్టార్ట్ చేసేటప్పుడు మాత్రమే ఉంటుంది. తర్వాత ఒకసారి ఒక 2-3 టైమ్స్ అట్లా చేసుకుంటూ పోతే మీలో ఉన్న ఫియర్ అనేది చచ్చిపోతుంది. నేను 100% చెప్తున్నా. ఇప్పుడు చూడండి, స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నానో పెద్ద డిఫరెన్స్ గమనించవచ్చు. మాట్లాడే విధానం కానీ, కవర్ చేసే విధానం కానీ. సో స్టార్టింగ్లో ఉంటుంది ఎవరేమంటారు అని, తర్వాత అయితే అది పోతుంది. చేస్తారని అనుకుంటా. మన ఫుడ్ షాప్ ఇది అన్నది, ఎప్పుడైనా వెళ్తే మనకు ఫ్రీగా ఇస్తాడు. అంత పరిచయం లేదు, బట్ అప్పుడప్పుడు వెళ్తామని రెగ్యులర్ కస్టమర్ అని అప్పుడు వేస్తాడు. మళ్ళీ వ్లాగ్ చేసినప్పటి నుంచి అయితే మంచిగా సపోర్ట్ చేస్తుండు. మీలో నారాయణఖేడ్ సరౌండ్ ఎవరు ఉంటే మాత్రం మంచిగా చేస్తాడు, చెప్పినట్టు చేస్తాడు. ఒకసారి విజిట్ కండి, ఇక్కడ కూడా మంచిగా చేస్తాడని. మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోతామా? ఏదో డార్క్ పడుతుంది, మరీ ఎక్కువైంది అనుకుంటా. మళ్ళీ ఆడేం చేస్తుంటారు, ఏడు అది చేసుకుంటూ పోతున్నాం. మాటలు అయితే ఏం లేవు, స్క్రిప్ట్ ప్లాన్ చేయాలి, అది చేయాలి అన్నట్టు ఏం లేదు. జస్ట్ చేసే పనులనే కవర్ చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇచ్చేసి కూడా చేస్తున్నా. సో వెయిట్ చేయండి. ఇక చాలా ఇబ్బందులు అయితే ఉంది, ఎడిట్ చేయాలి దానికే.
లో డివైస్ కొంచెం ఎడిట్ చేయాలి అంటే ఒక 1 అవర్ 1.5 అవర్ వాయిస్ ఓవర్ ఇచ్చి అవన్నీ కవర్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ కావడానికి షాక్ అయినా నేను. ఇదైతే ఎక్స్పోర్ట్ కావడానికే దగ్గర 2 to 2.5 hours పడుతుంది. ఎక్స్పోర్ట్ చేయలేదు ఇది. చాలా పేషెంట్గా ఉండాలి. నేర్చుకుందాం మెల్లగాన్ని. చూసి మంచిగా సెటప్ అయితే చేసుకుందాం. చేస్తాం చెప్పినట్టే. ఇక మంచి ఇదే నారాయణఖేడ్లోనే కాకుండా బయట నుంచి కూడా చేయాలి. చేస్తాను. బయట వెళ్ళి కూడా అక్కడ నుంచి కవర్ చేసుకుంటూ మంచి బ్లాగ్స్ అయితే అందిస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్, లైక్ అండ్ వాచ్ చేయడం అంతే. సపోర్ట్ చేశారనే కోరుకుంటున్నా. అండ్ అంతే గైస్, ఇక కలుద్దాం మళ్ళీ. అంతవరకు టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.